Hello friends. So this is my first vlog. Me and my friend, if you see over there, we're traveling to Bombay. Let's see how this goes. Hope we have a beautiful trip. We just started from Hyderabad to Bombay, so it's almost like 720 kilometers. It's a total 14 hours of ride. Let's see. We'll keep you updated. Right now we have started from Outer Ring Road, Hyderabad, Patancheru. So we'll be going towards, this Zairabad, Ahmedabad, Solapur, Pune, and then, the Bombay. Woo! It's all the highway. This is a beautiful highway road, so I think the road will be good. The weather condition is also pretty good. It looks like slightly it might rain, but the weather condition is good actually. So we're on our gears and we are started. Guys, you can see the traffic. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. సంగారెడ్డి కూడా వెళ్ళలేదు. మేబీ సంగారెడ్డి నుంచి మనకు రోడ్ అనేది పెద్దగా ఉంటుంది, హైవే రోడ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది ఉండదు. బట్ ఇప్పుడు మనం సంగారెడ్డి దాకా వెళ్ళేదాకా మేబీ ఇలాగే ఉంటుంది ట్రాఫిక్. దిస్ అ హ్యూజ్ ట్రాఫిక్ యాక్చువల్లీ. And due to these rains, the roads are not good actually. There's water all roads. So we have just stopped here at Sangareddy and we have just looped our chains. We have looped the chains just now on two of the bikes, and now we are starting from here. Let's go Mumbai. If you see over there, there's a highway. From here, if you see, the toll road starts and the Pune is 494 kilometers, Mumbai is 644. Our plan is to stop at Pune. I mean, we will take breaks in between, but still. The toll road starts from here. Let's go, let's go, let's go. Mumbai, here we come. ఇక్కడ నుంచి రోడ్ చాలా బాగుంటుంది. సంగారెడ్డి వరకు మనకు రోడ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండే, బట్ ఫ్రమ్ నౌ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రోడ్ అనేది చాలా బాగుంటుంది. సో వీ కెన్ ఈజీలీ క్రూజ్ అట్ 80 to 100. వెదర్ కూడా చాలా బాగుంది. See the rider, Anil. See the rider, Anil. ఆల్రెడీ మేము ఇంతకుముందు రైడ్స్ చేసాము, లైక్ గండికోట వెళ్ళాము, సమ్వేర్ ఎల్స్ వెళ్ళాము. ఇట్ వాజ్ లైక్ నియర్లీ ఒక 300-400 kilometers. బట్ నేను నా పర్సనల్గా సోలో రైడ్ మురుడేశ్వర్ వెళ్ళాను, గోకర్ణ, గోవా వెళ్ళాను సోలోగా ఇదే బైక్ పైన. బట్ ఇది ఫస్ట్ ట్రిప్ ఏదైతే ఇంకో పర్సన్తో వెళ్ళాం, విచ్ ఇస్ మై ఫ్రెండ్ అనిల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్. గ్రీనరీ చూడండి ఎంత చాలా బాగుంది. రోడ్ చెప్పాను కదా పెద్ద రోడ్ వస్తుందని చెప్పి, చాలా బాగుంది రోడ్. హైవే రోడ్, నేషనల్ హైవే, సూపర్, చాలా బాగుంది. హోప్ ఈ రోడ్ ఇలాగే పూణే వరకు కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ.
ఖైరాబాద్ లో ఉన్నాము ఎట్ ప్రజెంట్. చూడు హైవే చాలా బాగుంది, కంప్లీట్ మనకు గ్రీనరీ ఉంది. రోడ్ పైన కూడా ఈ డివైడర్ పైన చెట్లు పెట్టారు, చాలా బాగుంది. హైవే సూపర్, ఈజీగా 80 to 100 స్పీడ్లో వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనము హైదరాబాద్ నుంచి 84 మైల్స్ అయితే వచ్చాము ఇప్పటి వరకు. స్టిల్ గాట్ మోర్ టు గో. దేవిగో మనకి ఇంకో టోల్ గేట్ వచ్చింది. కర్ణాటక పోలీస్ అనుకుంటా చెకింగ్ చేస్తున్నారు. టోల్ గేట్ నేషనల్ హైవే 65. గ్రీనరీ చూసారా ఎలా ఉందో, మా వైబ్ అవుతుందో చిన్న పాట. ఎస్ దేశం ఫోర్ట్, అక్కడ ఏదో ఫోర్ట్ ఉంది చూడండి. సన్ సెట్ అవుతుంది అక్కడ, వ్యూ చాలా బాగుంది. బాగుంది చూసారా ఎలా కనిపిస్తున్నాడు, కూర్చోటి పాపం కింద సీట్ తప్పిలేస్తున్నట్టుంది. యో బ్రో వాట్సాప్. ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది గాయస్. ట్రక్ అది చాలా పెద్దగా ఉంది, పెద్ద ట్రక్ యాక్సిడెంట్ అయింది. ఇంకో ట్రక్ పైన మోసుకొని వెళ్తున్నారు. హోలీ షిట్. 3 hours later. లోనావ్లా 40 కిలోమీటర్స్. సో నైట్ డ్రైవ్ చేసాం, ఒక దగ్గర హాల్ట్ అయ్యాము, కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ దెన్ వి స్టార్టెడ్ అరౌండ్ 3:34 అనుకుంటా. ఇట్స్ 6 రైట్ నౌ. పూణేలో ఆగాము, సారీ బిఫోర్ పూణే యాక్చువల్లీ. అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు యూనో గోయింగ్ అహెడ్ టు లోనావ్లా. వీకెండ్ ఉంది కాబట్టి చూసారా ఇక్కడ లోకల్ పూణే పీపుల్ అందరూ లోనావ్లాకి ఆర్ మేబీ మాథెరన్ ఆర్ ముంబైకి ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు చాలామంది, ఎర్లీ మార్నింగ్ సైక్లింగ్స్. హిల్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ వెదర్ వచ్చేసి క్లౌడీ ఉంది. ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఆర్ జస్ట్ అలా డ్రిజిలింగ్ అవుతుందో. లెట్స్ సీ, హోప్ ఇట్ జస్ట్ డ్రిజిల్స్ అండ్ వెదర్ చాలా బాగుండాలని. ఇక్కడ సైక్లింగ్ అయితే చాలా అంటే చాలామంది చేస్తున్నారు, అరౌండ్ లైక్ ఒక 100, more than 200 actually. I've seen people cycling here, which is very good actually. See the weather. ఇక్కడ పైన క్లౌడ్స్, కొండలు. awesome.
గాయస్ ఇట్స్ రైనింగ్. వీఆర్ ఘాట్ రోడ్ కొండ ఎక్కుతున్నాం యాక్చువల్లీ, లోనావ్లా, అండ్ ఇట్స్ రైనింగ్ ఓవర్ హియర్. ఇక్కడ మొత్తం క్లౌడీ ఉంది, మంచుతోటి ముందు ఏం కనిపించట్లేదు. మనకు రోడ్ విజిబుల్ ఉంది అండ్ రోడ్ మొత్తం పచ్చిగా ఉంది. జాగ్రత్తగా నడిపించాలా, స్పీడ్ అవ్వకుండా. క్రేజీ క్రేజీ ఆసమ్. ఆసమ్. ఈ రోడ్లో ఇంకా స్పీడ్ బ్రేకర్స్ లవ్లీ. Crazy turnings tonight, boys. ఇక్కడ చూడండి బాయ్స్, కొండపైన మొత్తం క్లౌడ్స్ చూసారా? అక్కడ చూడొచ్చు మొత్తం క్లౌడీ ఉంది, మొత్తం ఫాగ్ లాగా పైన. అదంతా హిల్ ఏరియా, మొత్తం క్లౌడ్స్ తోటి ఉందన్నమాట యాక్చువల్గా ఇక్కడ ముందు. సో అక్కడ వ్యూ పాయింట్ అనేది, వావ్ వ్యూ పాయింట్ ఉంది. లెట్స్ గో టు ద వ్యూ పాయింట్, చెక్అవుట్. ఇక్కడ నుంచి ఒక 10 kilometers to 12 kilometers ఉంటుందంట. వావ్ వావ్ గైస్, చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆసమ్. అక్కడంతా కొండ ఉంది, అదంతా ఫాగ్, క్లౌడ్స్ ఫాగ్ అంతా అది. ఆసమ్ ఆసమ్. What a beauty, what a beauty. Nice, brother. Oh, wow. Ooh. Lovely. Awesome. Oh, seriously, what is this place? Foggy already. ఈ కర్వ్ చూడండి, క్రేజీ డెడ్లీ కర్వ్ ఉంది ఇది. ఆసమ్. డెడ్లీ కర్వ్. అది ఫస్ట్ గేర్లో తీసుకునే కర్వ్ అది. ఆసమ్. Guys, just look at this place is really amazing. Awesome curves. अरे ऑटो भाई चलो ना. Wow. You can literally feel the clouds here. That's the magic actually. Wow. Oh wow. You can see, is that a sun or a moon? Wow. ఇక్కడ ఆల్రెడీ ఒక ముగ్గురు రైడర్స్ ఉన్నారు ఇక్కడ. మహారాష్ట్ర, దే బిలాంగ్ టు మహారాష్ట్ర ఐ గెస్. నా బడి నంబర్ ప్లేట్స్ MH ఉన్నాయి. మేబీ దే ఆర్ ఫ్రమ్ పూరి ఆర్ లోకల్, మేబీ లోకల్ గైస్. వావ్ ఆసమ్. ఇక్కడ చూస్తారా మీరు, ఆల్రెడీ ఇది వర్షం పడింది, మొత్తం రోడ్ అంతా వెట్ ఉంది.
లిటరలీ ఆ మస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ అని చెప్పొచ్చు. రోడ్ చూసారా, లిటరలీ ఫాగీ ఉంది. అండ్ నిన్న ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఫాగీ ఉండే. పర్సన్ కలిశాడు, మన హైదరాబాద్ పర్సనే. ఆ పర్సన్ చెప్పాడు నిన్న ఇంకా చాలా ఫాగీ ఉండే, లిటరలీ రోడ్ అసలు ఏం కనిపించలేదు అని చెప్పి. అండ్ ఐ గెస్ ఇదంతా మిలిటరీ హ్యాండ్ ఓవర్లో ఉందనుకుంటా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నావ్లా. సో దిస్ ఈజ్ ఆల్ అండర్ మిలిటరీ ఏరియా. ముంగడ చూడండి, లిటరలీ ఏం కనిపించట్లేదు, ఫాగ్ ఉంది. హోలీ షిట్, ఇట్స్ లైక్ గోయింగ్ ఇన్ టు ద హెవెన్. లిటరలీ గాయస్, ముంగడ ఏం కనిపించట్లేదు, ఫాగీ ఉంది. ఆపోజిట్ వెహికల్స్ లైట్ వేస్తే మాత్రం అది కూడా చూడండి, లైట్స్ వేస్తేనే కనిపిస్తుంది. ఓ మై గాడ్, వావ్, అసలు ఏం కనిపించట్లేదు లిటరలీ. అసలు కొండలు, చెట్లు, ఇట్స్ లైక్ హెవెన్ అంటారు కదా, అది ఎక్కడో కాదు ఇక్కడే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. చూడండి అక్కడ అసలు ఏం కనిపించట్లేదు. ఓ ఆసమ్. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ టు విజిట్ నంది హిల్స్, బట్ అది మిస్ అయిపోయింది కొంచెం లేట్ అవ్వడం వల్ల. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ యునో హిల్ ఏరియా విత్ క్లౌడ్స్ అండ్ ఆల్. హోలీ షిట్, అక్కడ ఏం కనిపించలేదు అసలు, రోడ్ ఎక్కడ ఉందో. ఆసమ్. ఇది కదా హెవెన్ అంటే, ఏమంటారు? ఆసమ్. లవ్ ఇట్. ముంగట వచ్చే వెహికల్స్ కానీ ఏం కనిపించట్లేదు. ఆ రోడ్ కూడా చాలా లో విజిబిలిటీ ఉంది. ఆ వెహికల్స్ కానీ ఆ లైట్ వేస్తేనే ఏదైనా విజిబుల్ ఉంది. లిటరలీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే రావాలి ఇక్కడికి, బికాస్ డేంజర్ కర్వ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫాగీ కాబట్టి ముందు మనకి ఏం కనిపించదు. సో కంపల్సరీ డ్రైవింగ్ వచ్చిన పర్సనే డ్రైవ్ చేస్తేనే ఇట్స్ సేఫ్. ఎస్, చూసారా మా ఫ్రెండ్ అనిల్ బ్రదర్ హెవెన్ అంటున్నారు. లిటరల్లీ హెవెన్. ఆసమ్. హోలీ షీట్, అక్కడ చూడు వాళ్ళు ఎవరు కనిపించలేరు.